ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాతృత్వం చాటుకున్నారు. బెజవాడ బాధితులకు దూరంగా ఉన్నారని విపక్షాలు పవన్ ను టార్గెట్ చేశాయి. అయితే తాను మాటలు కాకుండా చేతల మనిషి అనేది పవన్ విషయంలో ఇట్టే తేటతెల్లమైంది. 6 కోట్ల రూపాయలు వరద సహాయంగా ప్రకటించారు. అంతేకాదు తన శాఖ ఉద్యోగులు 16,000 మంది ఒక్కరోజు జీతాన్ని సాయంగా ప్రకటించారు. ఇలా మొత్తం 20 కోట్ల రూపాయల భారీ వితరణ పవన్ స్ఫూర్తితో సాధ్యమైంది. తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తే అభిమానులు తరలివస్తారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాలకు దూరంగా ఉంటూనే ఆచరణాత్మక చర్యలతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాతృత్వాన్ని చాటుకున్నారు. బెజవాడ బాధితులకు దూరంగా ఉన్నాడని విపక్షాలు పవన్ ను టార్గెట్ చేశాయి. అయితే తాను మాటలు కాకుండా చేతల మనిషి అనేది పవన్ విషయంలో ఇట్టే తేటతెల్లమైంది. 6 కోట్ల రూపాయల వరద సహాయంగా ప్రకటించారు. అంతేకాదు తన శాఖ ఉద్యోగులు 16,000 మంది ఒక్కరోజు జీతాన్ని సాయంగా ప్రకటించారు. ఇలా మొత్తం 20 కోట్ల రూపాయల భారీ వితరణ పవన్ స్ఫూర్తితో సాధ్యమైంది. తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తే అభిమానులు తరలివస్తారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని కాబట్టి ఆయా ప్రాంతాలకు దూరంగా ఉంటూనే ఆచరణాత్మక చర్యలతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాతృత్వం చాటుకున్నారు. బెజవాడ బాధితులకు దూరంగా ఉన్నాడని విపక్షాలు పవన్ ను టార్గెట్ చేశాయి. అయితే తాను మాటలు కాకుండా చేతల మనిషి అనేది పవన్ విషయంలో ఇట్టే తేటతెల్లమైంది. 6 కోట్ల రూపాయలు వరద సహాయంగా ప్రకటించారు. అంతేకాకుండా తన శాఖ ఉద్యోగులు 16,000 మంది ఒక్కరోజు జీతాన్ని సాయంగా ప్రకటించారు. ఇలా మొత్తం 20 కోట్ల రూపాయలు భారీ వితరణ పవన్ స్ఫూర్తితో సాధ్యమైంది. తాను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తే అభిమానులు తరలివస్తారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది కాబట్టే ఆయా ప్రాంతాలకు దూరంగా ఉంటూనే ఆచరణాత్మక చర్యలతో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు పవన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. టీవీరావు, చెప్పండి. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారని చెప్పవచ్చు. అయితే ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి అనేది కూడా ఆయన పనుల్లో మరొక్కసారి తేటతెల్లమైంది. భారీ వితరణ అంటే 20 కోట్ల రూపాయల వితరణ అయితే ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇది విమర్శకులకు చెంపపెట్టు లాంటిది అనుకోవచ్చా?
రైట్ యామిని, మీరు అన్నట్టు విమర్శకులు ఏదైతే విపక్షాలు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదు, వరద సాయం చేయడం లేదు, వరద బాధితులకి చాలా దూరంగా ఉన్నారు, వరదలు వచ్చేసేటప్పటికి ప్రజల సమస్యల్లో ఉంటే దూరం జరిగిపోయారు అనే విధంగా 3 రోజులుగా భారీగా ట్రోల్స్ చేస్తున్నటువంటి విపక్షాలకు మీరు అన్నట్టు ఇది నిజంగా చెంపపెట్టు లాంటి వార్త పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ తెర వెనుక చేస్తున్నటువంటి సేవలు, అలాగే తెర వెనుక పడుతున్నటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా ఆయన బాహాటంగానే వెల్లడించడం జరిగింది. అయితే నిజంగా ఆయన ప్రస్తుతం బాధిత ప్రాంతాల్లో తానే నిజంగా పవన్ కళ్యాణ్ పర్యటిస్తే కనుక భారీగా వచ్చేటటువంటి అభిమానులను నియంత్రించటం చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి అంతేకాకుండా ఈ అభిమానులు ఒకసారిగా తరలి వస్తే కనుక ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి తాను ఏదైతే బాధిత ప్రాంతాలకు దూరంగా ఉన్నాను, కానీ బాధితులకు ఎప్పుడు కూడా నేను దూరంగా లేను, తనకు ఎటువంటి సేవలు చేయాలో, వారికి ఎటువంటి సౌకర్యాలు అందించాలో అనే దానిపై తీవ్రంగా అంతర్గతంగా అంతర్లీనంగా కృషి జరుగుతూనే ఉందని ఒకసారిగా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఒక ప్రతిపక్షంగా ఉండి కనీసం దాతృత్వం కూడా చాటుకోలేనటువంటి ప్రతిపక్షాలకు ఆయన ఒక గొడ్డలి పెట్టు లాంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఆయన వ్యక్తిగతంగా 6 కోట్ల రూపాయలు దాతృత్వాన్ని ప్రకటించి ఒకసారిగా ప్రతిపక్షాల నోళ్లు మూయించాడు. తద్వారా తాను ఒక మనసున్న మహారాజుగా చెప్పకనే చెప్పుకున్నట్టుగా జరిగింది. మరి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మాని ప్రజలకు, బాధితులకు ఎటువంటి సేవ చేయాలి, బాధిత ప్రాంతాల్లో చేయాల్సినటువంటి సర్వీసెస్ చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి సారిస్తే బెటర్ అనేటటువంటి విధానంగా కూడా తాను వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇక తాను ఏదైతే సేనాని చేసినటువంటి కార్యాచరణ చూసి ముగ్ధులైనటువంటి ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా తమ వంతు సాయంగా ఒక్కరోజు జీతాన్ని వదులుకున్నారు. ఆ ఒక్కరోజు జీతాన్ని వరద బాధితుల కోసం వెచ్చించారు. మరి దీన్ని బట్టి చూస్తే దాదాపుగా ఒక్కరోజు జీతం అంటే రోజుకు 14 కోట్ల రూపాయల మొత్తాన్ని వెచ్చించారు. అంటే తన శాఖ నుంచి కానీ తన ప్రమేయంతో కానీ మొత్తం 20 కోట్ల రూపాయలు వరద సాయం అందించడం అంటే కనుక దాదాపుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది ఏదైతే దీనికి బాధితులుగా మిగిలినటువంటి పరిస్థితి. ఈ వరద ప్రభావితానికి గురైనటువంటి 4-5 లక్షల మందికి 20 కోట్ల రూపాయలు అనేటటువంటిది చాలా పెద్ద ఎత్తున వారికి ఉపాధి ఏదైతే ఇతోధికంగా సాయం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. ఎవరైనా సాయం చేసేది రూపాయి అయినా 100 రూపాయలైనా కోట్ల రూపాయలైనా ఒకటిగానే భావించాలి. సాయం చేసే గుణం ఉండాలే కానీ అది ఇంత అంతని కాదు. అయితే కనుక పెద్ద మొత్తంలో చేసినటువంటి ఏదైతే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కానీ ఇంకా ఏ పక్షాలైనా కూడా ఏదైతే విమర్శించే వాళ్ళకి ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గట్టిగా సమాధానం చెప్పాడని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా తాను ఒక డబ్బుతోనే ఒక సాయం ఏదైతే వరద బాధితులకు ఒక డబ్బుతోనే సాయం అందిస్తే సరిపోతుందని తానేమి ఊరికనే ఉండలేదు. జన సైనికులను ముమ్మరంగా ఏదైతే బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఒక విజయవాడే కాదు గోదావరి జిల్లాల్లో కూడా లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఏకమైపోయినటువంటి పరిస్థితి ఉంది. గండ్లు పడిపోయి చెరువులు తెగిపోయి నేరుగా జనావాసాల్లోకే నేరుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి ఆక్వా రైతులు దాదాపుగా 1000 మందిలో ఉన్నటువంటి పరిస్థితి. వారిని కూడా ఆదుకోవాలనే సంకల్పాన్ని ఆయన ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు పబ్లిక్లోకి వెళితే పబ్లిక్ నుంచి ఏదైతే వారికి నిరసన సెగ తగులుతున్నది కాబట్టి సేవ చేయాలనుకుంటే తమతో రండి, కలిసి చేయండి, ఎటువంటి అభద్రత లేకుండా భద్రంగా వాళ్ళని తీసుకెళ్తాము అనేది ప్రకటించడం కూడా ఒక ఆశావాహక దృక్పథంతో, ఒక సానుకూల దృక్పథంతో పవన్ కళ్యాణ్ చెప్పాడు అని ఇక్కడ ఖచ్చితంగా అందరూ విశ్వసించాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ టార్గెట్గానే జరిగినటువంటి ఈ వరద రాజకీయాలన్నీ కూడా తాను ఒక్క ప్రకటనతో తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక పవన్ కళ్యాణే కాకుండా తన జనసేన తరపున ఉన్నటువంటి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా కూడా వరదలు అలాగే వానలు
విరుచుకుపడినటువంటి మరుక్షణం నుంచే తడిసి ముద్దయిపోతున్నా కూడా వారికి సేవలు అందిస్తూనే ఉన్నారు. జన సైనికులు కూడా అలాగే ఆయా ప్రాంతాల్లో ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆహార పొట్లాలు, మంచినీళ్లు ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా దిగాలు పడిపోతున్నటువంటి పరిస్థితి. వీరికి కూడా పవన్ కళ్యాణ్ సాయం అందిస్తామని ప్రకటించారు. మరి ఈ మొత్తం కానీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తెర వెనుక ఉండి కూడా ఏదైతే తెర వెనుక ఉండి కూడా ప్రత్యక్షంగా చేసేవారి కంటే కూడా ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఏదైతే పబ్లిక్లో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిక్లోనే ఏదైతే ఉంటూ ప్రత్యక్షంగా ఆయన సర్వీసెస్ను మొత్తం పర్యవేక్షిస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అంటే అది నెక్స్ట్ లెవెల్. మరి ఆ తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ ఏదైతే స్థానికంగా అందుబాటులో లేకపోయినా కూడా తాను ఏదైతే అనుకున్నాడో అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుతో సీఎంతో మాట్లాడటం, తన వంతు కార్యాచరణ ఎలా ఉండాలనేటటువంటి సలహాలు తీసుకోవడం, వెంటనే వాటిని అమలు చేయటం, ఈ విధంగా తన కార్యాచరణ, సేవా దృక్పథం అన్నీ కూడా వితరణ భావం ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ మనసున్న మహారాజుగా 10 మంది దృష్టిలో మిగిలిపోతున్నాడు అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది. యామిని, రైట్. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఒకరికి ఒకరు పోటీ పడి మరి వరద బాధితులకైతే సహాయ సహకారాలు అందిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇటు చంద్రబాబును చూసినట్టయితే కూడా డే 1 నుండి ఇప్పటికి కూడా అక్కడే ఉంటూ బాధితులందరికీ కూడా అండగా నిలుస్తున్నారు. నేనున్నానంటూ కూడా భరోసానిస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతూ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన తెర వెనుక సహాయక చర్యలు అయితే ఎలా సాగుతున్నాయని సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? యామిని, సాధారణంగా మెగా ఫ్యామిలీలో చాలా ఇది గుప్తదానాలు చేయటం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు అట్లాగనే పవన్ కళ్యాణ్ కూడా ఈ వరద సాయానికి సంబంధించి చాలా వరకు గుప్తదానాలు చేశారు. వాటిని ప్రకటించుకోవడం కూడా తనకి ఇష్టం లేదు. కేరళకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇటీవల జరిగినటువంటి వైనాడు సంఘటన కానీ తమిళనాడులో కానీ ఇవన్నీ జరిగినప్పుడు కూడా తాను వ్యక్తిగతంగా ప్రభుత్వానికి సాయం చేశాడు కానీ కనీసం ఫోటోలు తీసుకోవడానికి కూడా తాను ఇష్టపడడం లేదని ప్రకటించారు. ఇటువంటి గుప్తదానాలు చాలా చేయటం అనేది అలవాటు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైతే ఒక శాఖ తరపున ఇచ్చేటువంటి అమౌంట్ ఒక 20 కోట్ల రూపాయలు అనేటటువంటిది ఇటువంటి సందర్భంలో ఇటువంటి కష్టకాలంలో చాలా పెద్ద మొత్తం. మరి ఈ పెద్ద మొత్తాన్ని ఇవ్వడం అనేటటువంటిది ఎవరికి ఎదురు లేదు, ఎవరికి పోటీ కాదు. ఇది కేవలం బాధితులను కాపాడుకునేందుకు, బాధితులకు ఒక బాసటగా నిలిచేందుకు మాత్రమే తాను తీసుకున్నటువంటి ఈ కార్యాచరణగా మనం చూడాలి. దీన్నే ముఖ్యమంత్రితో మాట్లాడడం, తాను ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటిది నిత్య పరంపరగా కొనసాగుతూ ఉన్నటువంటి అంశంగానే ఇక్కడ చూడాలి. అందుకే ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో చక్కగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. తాను ప్రత్యక్షంగా ఉండకపోయినా కూడా సీన్లో ప్రత్యక్షంగా ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ అవ్వడం అనేది ఒక ఆశావాహ దృక్పథం. మరి అంతేకాకుండా గ్రౌండ్ లెవెల్లో తాను వెళితే గనక అభిమానులు వచ్చి పడితే అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలిగితే గనక మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని తానైతే ముందుకు రాకుండా కూడా అంతకు మించి తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మనసున్న మహారాజుగా అందరూ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. యామిని, రైట్. థ్యాంక్ యూ టీవీ రావు.